హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పండక్కి పప్పు చెక్కల్ని క్రిస్పీగా టేస్టీగా కొన్ని రోజుల పాటు ఫ్రెష్గా నిల్వ ఉండేటట్టు ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా క్రిస్పీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ పప్పు చెక్కల్ని ఈజీగా టేస్టీగా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ పప్పు చెక్కలు తయారు చేయడం కోసము స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోనే ఒక పావు లీటర్ వరకు నీళ్ళను వేసుకొని మరిగించుకోవాలి. ఇందులో మీరు సాల్ట్ ఏమి కూడా వేయనవసరం ఏమీ లేదండి. మనము జంతికలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాటర్ని ఎలా అయితే మరిగించుకుంటామో సేమ్ అలానే మరిగించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోని మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అల్లాన్ని వేసుకోవాలి. ఇవి కారం ఎక్కువగా ఉండవు కనుక నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మిక్సీ జార్లోనే కచ్చాబెచ్చాగా ఇలా నేను చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల వరకు పెసరపప్పుని తీసుకుంటున్నాను క్రిస్పీగా రావడం కోసము. అలానే 1/2 టీ స్పూన్ సగ్గుబియ్యాన్ని ఒకసారి వాష్ చేసుకుని నానబెట్టుకున్నానండి. ఇవి నానినవి కనుక కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సగ్గుబియ్యం అనేవి తక్కువగా తీసుకోవాలి, పెసరపప్పుని ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత మరొక గిన్నె తీసుకొని అందులో నేను 200 గ్రాముల వరకు వరిపిండిని తీసుకుంటున్నాను. రైస్ ఫ్లోర్ అంటారు కదా. అయితే మనము అరిసెలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు పిండిని తడిగా తీసుకుంటామండి. ఈ చెక్కలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రము పిండి అనేది చాలా డ్రైగా ఉంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి. అయితే రైస్ ఫ్లోర్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. అలా కాకుండా మనం ఇంట్లోని కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే రేషన్ బియ్యాన్ని 2 సార్లు వాష్ చేసుకొని ఒక 8 గంటల పాటు నానబెట్టుకొని మనము మరపట్టించుకున్నా పర్వాలేదు, లేదు అనుకుంటే నార్మల్గానే తయారు చేసేసుకోవచ్చు. నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకున్న తర్వాతే మనం మరపెట్టించుకోవాలి. లేదు అనుకుంటే మిక్సీ జార్లోనే చక్కగా ఇలా పిండిలా ప్రిపేర్ చేసుకొని జల్లెడ పట్టుకొని డ్రైగా ఉండాలి. ఎంత డ్రైగా ఉంటే అంత బాగుంటుంది. తర్వాత ఆ పిండిలోని మనము మీ రుచికి తగ్గట్టుగా సాల్టు, జీలకర్ర, కొంచెం నేను నువ్వులు వేస్తున్నాను. నువ్వులు అయితే మీ ఇష్టం అండి. ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. మరి కాస్త క్రిస్పీగా గుల్లగా రావడం కోసము నేను చిన్నవి 2 బటర్ బాక్సులు తీసుకుని వేస్తున్నాను. కొంతమంది మరిగించుకున్న నూనెను వేసుకుంటారు, నెయ్యిని వేసుకుంటారు, డాల్డా కూడా వేసుకుంటారు. డాల్డా అయితే వేయొద్దండి, అస్సలు హెల్త్కి మంచిది కాదు. అలానే నెయ్యి కూడా వేయొద్దండి, ఎందుకంటే కొంచెం స్వీట్గా వచ్చే అవకాశం ఉంటుంది. స్వీట్ రెసిపీస్లో నెయ్యి బాగుంటుంది, కానీ ఇలా ఘాటుగా ఏమైనా అంటే స్పైసీగా తయారు చేసుకునే జంతుకులు లాంటివి, ఇలా చెక్కలు లాంటివి వాటిల్లోని నెయ్యి అయితే అంత కమ్మగా అయితే ఉండదండి. తర్వాత మనము 2 బటర్ బాక్సులు వేసుకున్నాం కదా, చాలా చిన్నవి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. అలానే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని, పెసరపప్పుని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నేను ఈ చెక్కలు మరి కాస్త కలర్ఫుల్గా రావడం కోసం చిటికెడు పసుపుని వేస్తున్నాను. పసుపు కూడా మన ఇష్టం అండి. ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. మనము శనగపిండితో తయారు చేసుకున్న పదార్థాల్లో వామును వేసుకుంటాము. ఇది రైస్ ఫ్లోర్తో తయారు చేస్తున్నాం కనుక జీలకర్రను వేసాను. ఇలా వేసుకొని మనం కాచుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, అవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కొంచెం లూజ్గా మిక్స్ చేసుకోవాలి. టైట్గా మిక్స్ చేయొద్దు. మనము జంతికలకి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో స్మూత్గా అలానే మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి వదిలేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్లో చుట్టుకొని ఉంచుకోవాలి. నేను ఫస్ట్ అయితే పెద్దగా చేసేసానండి. అంత పెద్దగా అయితే చెయ్యొద్దు, వీలైనంత చిన్నగా చెయ్యండి. చేసుకొని అన్నీ ఇలానే ఉంచేసుకోవాలి. డ్రై అవ్వకుండా ఉండడం కోసము తడి క్లాత్ని కానీ ప్లేట్ కానీ మూత పెట్టి వదిలేసుకోవాలి. ఇలా ఓపెన్గా మాత్రం వదిలేయొద్దు. నేనైతే నార్మల్గా ప్లేట్నే పెట్టానండి డ్రై అవ్వకుండా ఉండడం కోసము. మీరు ఎక్కువసేపు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే మాత్రం మంచిగా నీట్గా ఉన్న కాటన్ క్లాత్ని ఒకసారి వాటర్లో డిప్ చేసేసి వాటర్ అంతా రిమూవ్ చేసేసుకున్న తర్వాత పైన వేసుకోవాలి. డ్రై అయినట్లయితే కొంచెం టేస్ట్ ఫ్రై అయ్యేటప్పుడు బ్రేక్ అవ్వడం అలా జరుగుతుందనమాట. ఈ చెక్కలు వత్తడం కోసం మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే నేను చూపిస్తున్నట్టు టైప్ లాంటిది పాలిథిన్ కవర్ ఏదైనా తీసుకొని పెద్ద కవర్ లాంటిది ఉండలన్నీ ఒకేసారి పెట్టేసుకొని ఒకేసారి ఒత్తి ఉంచుకోవచ్చు. అలా కాకుండా తక్కువ ప్రిపేర్ చేస్తున్నట్లయితే మాత్రము ఇలా చిన్న కవర్లోని, లేదనుకుంటే మన హ్యాండ్కి వాటర్ అప్లై చేసి కానీ లేదంటే ఆయిల్ అప్లై చేసి కానీ ఒత్తేసుకొని ఈజీగా వేసేసుకోవడమే. నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కనుక హ్యాండ్ పైన చేసేస్తున్నాను అంతా. అలా కాకుండా మీరు అరిటాకు పైన పెట్టుకొని కూడా ఈజీగా చేసేవచ్చు. ఇలా చేసుకొని ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని
90% హీట్ అయిన తర్వాత మనం ఒత్తుకున్న చెక్కల్ని వేసేసుకొని 1 మినిట్ హైలోనే 2 మినిట్స్ సిమ్లోని ఫ్రై చేసుకుంటే చెక్కలు మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి. చాలా ఈజీ అండి, టేస్టీగా కూడా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు. నేనైతే చాలా సింపుల్గా చేసేసానండి. మన చేతికి సింపుల్గా కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ ట్రిప్కి అప్లై చేసుకుంటూ చేతిపైనే ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసేసానమాట. ఎక్కువ క్వాంటిటీలో ఉన్నట్టయితే మరొక మనిషి సహాయం తీసుకొని ఎక్కువ మోతాదులో ఒకేసారి ప్రిపేర్ చేసుకున్న తర్వాత పెద్ద బాండీలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మంచి కలర్ వచ్చే వరకు అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో కానీ ఒక స్టీల్ జార్లో కానీ వేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవడమే. కొన్ని రోజుల పాటు క్రిస్పీగా టేస్టీగా నిల్వ ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటాయండి. క్రిస్పీనెస్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మనం పెసరపప్పు వేసాం కదా, అలానే బటరు, రైస్ ఫ్లోరు. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలానే మీరు ఎలా తయారు చేస్తారు, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.